ఇక్కడ కంటిన్యూ అనమాట, దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చుగా, ఆ వీడియో కంటిన్యూ చేయొచ్చుగా. ఇక మనం ఎంత మాట్లాడుకుంటే అంత. రేటు మాత్రం 1000 అని చెప్తారు. ఎంట్రీ ఫీజు 500 అని, 500, 400, 300 కూడా ఉంటుంది. మనం మాట్లాడుకునే విధానం బట్టి ఉంటుంది ఎంట్రీ ఫీజు. ఎంత బార్గెనింగ్ చేస్తే అంత తగ్గుతారు వాళ్ళు. ఫ్రీ డ్రింక్స్ ఇస్తారు. తర్వాత జరగాల్సిన మొత్తం జరుగుతుంది ఇక లోపల. అక్కడ మొదలుకొని గోల్మాల్ గోవా అంతే. అందుకనే గోవా ఇప్పుడు గోల్మాల్ గోవా అని పెట్టుకోవాలి మనం. టాటూ టాటో ఒక్కడి పేరు మొత్తం చేంజ్ చేసి పడేసారు. ఆడు బిజినెస్ పెట్టుకోవడానికి అది చేసుకొని ఇక్కడ డెవలప్ చేసుకుందామని. అప్పుడు 1927 ఆ ప్రాంతంలో ఆయన బిజినెస్ పెట్టినందుకు ఆయన ఓ పర్పస్లో అమెరికా నుండి వచ్చే వాళ్ళని ఎంటర్టైన్ చేసుకుంటూ ఉండడానికి పెట్టిన బిజినెస్ని ఇప్పుడు ఆంధ్ర తెలుగు పీపుల్కు బిజినెస్ కోసం పెట్టుకున్నట్టుంది వీళ్ళంతా. ఎక్కడ మొదలుకొని ఇక్కడ నుండి ఇదంతా ఇంకా ఈ లేన్లోకి వచ్చి కొన్ని లక్షల స్కామ్ బిజినెస్ ఇది గోవాలో. కాకపోతే ఎవరు దీన్ని ఏం చేయలేము ఇంకా, అంతే. రావడం మోసపోవడం. రావాలి, చూడాలి, చూడడానికి మాత్రమే పనికి వస్తాయి. అమ్మాయిలను పట్టుకొని చేస్తాను, డ్యాన్సులు చేస్తా అంటే ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. దానికి ఒక రేటు బయట చెప్తారు. మళ్ళీ అందులో కూడా మనం బార్గెన్ చేసుకోవచ్చు. అమ్మాయిని పక్క పిలిచి ఇంత రేట్ అంటే వాళ్ళు తగ్గుతారు. తగ్గి వాళ్ళతో ఒక 10 నిమిషాలు అట్లా డ్యాన్స్ చేస్తారు. అంతకు మించి ఇక్కడ ఏం ఉండదు ఇక. ఇది అక్కడ స్టార్ట్ అయిన లేను ఇక్కడ వరకు. ఇక్కడ దీంతో ఎండ్ అవుతుంది. ఈ బాగా బీచ్ బ్యాక్ సైడ్ నుండి, బాగా బీచ్ బ్యాక్ సైడ్కి వెళ్ళి మనం అటు స్టార్ట్ అయినాం కదా, ఇది ఇక్కడ నుండి ఇది ఎండ్ ప్లేస్ అన్నమాట. ఇటు నుండి స్టార్ట్ అయితే అది ఎండ్ ప్లేస్. ఇక ఈ ఒక్క లేన్లోనే మాత్రం మొత్తం నైట్ పొద్దున 4 వరకు, సాయంత్రం 7 నుండి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 4 వరకు బిజినెస్ నడుస్తుంది. ఇది కాలన్గట్టు పోయే రూట్. ఇది ఈ రూట్ నుండి ఇది కాలన్గట్టు పోయే రూటు. ఇదంతా ఇంకా ఈ లేన్ అక్కడ బాగా బీచ్ వరకు ఉంటుంది. మొత్తం పబ్బులు, ఆ పబ్బులలో జరిగేది అంతే. ఇది 6కి స్టార్ట్ అయ్యి పొద్దున 4 వరకు ఉంటాయి. ఇక లేడీస్తో డ్యాన్సులు, ఫుడ్కి ఒక రేటు, బీర్లకు ఒక రేటు, లోపల ట్రిపుల్ రేట్లు, అమ్మాయితో డ్యాన్స్ చేయడానికి ఒక రేటు. ఇవన్నీ ఒక ఎత్తు. ఫుడ్కు బీర్లకు ఒక ఎత్తు అయితే అమ్మాయితో డ్యాన్స్ చేయడానికి ఒక రేటు ఉంటుంది అనమాట. ఇక అమ్మాయితో డ్యాన్స్ చేసే రేట్ను బార్గెన్ చేసుకొని తగ్గించుకోవచ్చు. ఫుడ్ బిజినెస్కు సంబంధించి అది తగ్గారు వాళ్ళు. ఇక వాళ్ళ గురించి చెప్తాం. అమ్మాయిల మళ్ళీ వాళ్ళు కష్టపడే వాళ్ళు జీతాలకు అనమాట. మనం ఇచ్చే పైసలు కూడా వాళ్ళు తీసుకోరు. మనం తీసుకెళ్ళి వాళ్ళు కౌంటర్లో పెట్టాలి. వాళ్ళు డైలీ లేబర్ లాగా అనమాట. వాళ్ళకి డైలీ ఇంత 700, 800 ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి వాళ్ళకు ఒక శాలరీ ఫిక్స్ చేస్తారు. డైలీ ఫుడ్, బెడ్, ఇంకా లోపల మనం వాళ్ళతో డ్యాన్స్ చేసేదాన్ని బట్టి వాళ్ళకు అందులో కొంచెం కమిషన్ ఉంటుంది అన్నమాట. ఇదే లేన్లో స్పా ఉండుద్ది, పబ్బు, రెండు ఇక్కడే అనమాట. మెయిన్గా వచ్చేసి అక్కడ పాపం వాళ్ళు అంగట్లో బొమ్మల్లాగా అలా వర్క్ చేసే ఆడోళ్ళు, వాళ్ళకి ఒక్కొక్క రేటు. వాళ్ళకి శాలరీ వచ్చేసి ఫుడ్ పెట్టి ఇక్కడ ఉంటారు. వాళ్ళకు మీరు ఎంత ట్రై చేసినా ఫోన్ నెంబర్ ఉండదు, ఏది ఉండదు. ఇండియన్ అమ్మాయిస్కి రేట్ వాల్యూ ఎక్కువ, నేపాల్కి తక్కువ ఉంటుంది. వాళ్ళు డ్యాన్సులు చేస్తారు. చేసి మనం ఇచ్చే పైసలు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు కౌంటర్లోనే వేయాలి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాగ ఉంటాయి. మళ్ళీ ఈ వీడియో ఆయనతో వాళ్ళు ఓనర్లు చూస్తే మనని కొట్టేటట్టు ఎవడిన్నా కానీ ఇక్కడ లోపలికి వీడియో నాటాలోడు వాళ్ళతో మాట్లాడుతుంటే తెలుస్తుంది అంతే. కాకపోతే వాళ్ళని మనం ఏం చేద్దామన్నా వాళ్ళు చేయనియరు. దానికి ఒక రేట్ అని చెప్తారు, అదంతా ఫేకు. మనం ఇచ్చే పైసలు కూడా పాపం వాళ్ళకి కాదు, ఆ ఓనర్లకు మాత్రమే పనికి వస్తాయి. ఇదే గోవాలో జరిగే గోల్మాల్ స్పా. పాపం మనం వచ్చి ఇక్కడ ఎంతోమంది తెలుగు వాళ్ళు మోసపోతారు. లోపల పబ్బుకి వెళ్ళకుండా సపరేట్గా